ఈ దేవుడికి దగ్గర చేయడానికి కుచేలుడికి తన భార్య రూపంలో వచ్చాడు. కానీ సామాన్యులు గురువు రూపంలోనే దేవుడికి దగ్గర చేయాలి అందరినీ. సందేహం లేకుండా. అందుకే గురువుని ఆశ్రయిస్తే ఇతన్ని ఎలా బాగు చేయాలో గురువుకి తెలుస్తుంది. అయితే సరైన గురువుని ఆశ్రయించాలి. నీ చేత యజ్ఞం చేయిస్తాను, నీ 10 లక్షలు పట్టిరా, అసలే వాడికి 10 రూపాయలు లేవు. ఈ మధ్యన ఒకడు ఎవడో దగ్గరికి వెళ్ళేట్టు పాపం 10 లక్షలు తెస్తే యజ్ఞం చేస్తే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే 10 లక్షలు అప్పు చేసి తీసుకొచ్చాడు. చస్తూ ఉంటే 10 లక్షలు ఏమిస్తాడు చెప్పండి పాపం. నిజంగా అంతకంటే పాపం మరొకట్లేదు. నాకు అలాంటి వాళ్ళని తలుచుకుంటే జుగుప్స్ వస్తుంది. మీ దగ్గరికి ఒకడు ఏడుస్తూ వచ్చాడు, ఉన్న 4 రూపాయలు వాడి దగ్గర దోచుకుంటున్నావంటే నువ్వు ఎంత నీచుడు అయిపోతావు, అవునా? అందువల్ల అలాంటి వాడు కాకుండా అవతల వాడిని చూచి వాడిలో భక్తి ఉంటే, వాడి రాగానే నేను వచ్చాను నన్ను పలకరించలేదు, కొంతమంది అలా అంటారు, అండోయ్ నేను రాగానే నా కష్టం ఏంటో కనిపెట్టి నన్ను పలకరించవా అంటాడు. ఎలా పలకరిస్తాం? వాడి భక్తిని పరీక్షించాలి. రాగానే టక్కులు చెయ్యం. వాడి దారిద్ర్యాన్ని బట్టి సులభోపాయం చెప్పి సులభంగా వాడి కష్టం నుంచి బయటపడేలా చేసి వాడిని అనుగ్రహిస్తే వాడు గురువు అవుతాడు. గురువులకి శిష్యుల మీద వాత్సల్యం ఉంటుంది. అలా ఉంటేనే గురువు. వాళ్ళని మొదటి నుంచి చివరి దాకా ఒకే విధమైన భక్తితో, భక్తి విడిచిపెట్టకుండా ఉంటే మాత్రం గురువు అనుగ్రహిస్తాడు. క్షణానికి ఒక రకంగా చిత్తశుద్ధి లేకుండా మనస్సులు మారిపోతే వాళ్ళని గురువులు అనుగ్రహించరు. మీరు ఎవరిని గురువుగా స్వీకరించారు గురుగారు? నాకు నా అదృష్టం, మా చిన్నప్పటి మా నాన్నగారు 8 భాషల్లో పండితులు. ఆ రోజుల్లో 1916లో పుట్టారు ఆయన. 32లో కాశీ వెళ్ళి మదనమోహన మాలవ్య లాంటి మహానుభావులు కాశీ బెనారస్ విశ్వవిద్యాలయం పెట్టారు కదా, హిందూ విద్యాలయం. అలాంటి చోట చదువుకుని జయశంకర ప్రసాద్ అని హిందీలో మహాపండితుడు ఉన్నాడు. ఆయన పేరు తెలియని వాళ్ళు హిందీ పండితులు ఉండరు హిందీలో వాళ్ళు. ఆయన దగ్గర హిందీ చదువుకున్నారు ఆయన. జయశంకరుడు అంటే ఎర్రగా బలి ఉండేవాడండి ఆయన. అద్భుతం. కామాయని అని హిందీలో కావ్యం రాశాడు ఆయన. మైథిలీ శరణగుప్త గారు ఈ జయశంకర్ గారు చచ్చిపోయినప్పుడు కాశీ వచ్చాడు. కాశీలో ఉండేవాడు కదా ఆయన కాశీ వచ్చి జయశంకర్ గారి శవాన్ని చూసి ఏడుస్తూ పద్యం చెప్పాడు. జయశంకర్ కహతే కహతే అభి కాశీ మే ఆవేంగే కింతు ప్రసాదున విశ్వనాథుక మూర్తిమాన్ను హమ్ పావేంగే తాత భస్మభీ తేరే తనుకి హిందీకి విభూతి హోగి పరజో హమ్ హంస్తే ఆతే థే రోతే రోతే జావేంగే. మేము కాశీకి వచ్చేటప్పుడు ఏం చేస్తాం? కాశీకి వెళ్ళేవాడు జయశంకర జయశంకర అని పెడతాడు. ఈయన పేరు జయశంకర్. అందుకని జయశంకర కహతే కహతే అలా పలుకుతూ పలుకుతూ అభి ఇప్పుడు కూడా కాశీమే ఆవేంగే, కాశీకి వస్తాం. కింతు ప్రసాదున విశ్వనాథుక మూర్తి మానహం. ఈయన పేరు జయశంకర ప్రసాద్. ఆ విశ్వనాథుడి ప్రసాదం కనపడదు, నీ రూపంలో ఉన్న ప్రసాదం మాయమైపోయింది. జయశంకర్ అంటూ కాశీ వస్తాం, కానీ కాశీ విశ్వనాథుడి ప్రసాదం మాయమైపోయింది. అయితేనేలే తండ్రి, తాత అంటే తండ్రి అని అర్థం హిందీలో, సంస్కృతంలో కూడా. సంస్కృత శబ్దం అది. నీ శరీరం తగలబడింది ఇక్కడ. తాత భస్మభి తేరే తన్నకి హిందీకి విభూతి హోగి. నీ శరీరపు భస్మం హిందీకి విభూతి అవుతుంది. విభూతి పూసుకునే బూడిదని ఒక అర్థం, ఐశ్వర్యం అని ఒక అర్థం. కానీ మేమున్నామే, ఇంతకాలం నువ్వు ఉండడం వల్ల నవ్వుతూ వచ్చాం, ఇప్పుడు ఏడుస్తూ నువ్వు లేవని అప్పుడప్పుడు బెంగపెట్టి కడతాం. ఎంత గొప్పవాడైనా నువ్వు లేకపోతే ఏడుస్తూ వెళ్ళడా. అందుకని పరజో హం హంస్తే ఆతే థే రోతే రోతే జావేంగే అని రాశాడు. అంటే ఆయన ఎంతవాడో ఆలోచించండి. అటువంటి జయశంకర్ ప్రసాద్ గారి దగ్గర మా నాన్నగారు హిందీ చదువుకున్నారు. మహాపండితులు. ఆయన ఉపాసకుడు, అమ్మవారి ఉపాసకుడు, శివకేశవుల అభేదతత్వం చూసినవాడు. ఆయన నా గురువు, నా అదృష్టం. ఆయన వల్లే నాకు సంస్కృతం, తెలుగు, హిందీ వచ్చాయి. మా అమ్మ హిందీ పండితురాలు. ఇంకెంతకంటే అదృష్టం ఉంది? వీళ్ళ అనుగ్రహం వల్ల శివుడు నాకు మంత్రోపదేశం చేశాడు. ఆ కథ అంతా అదృష్టం అనుకోండి. అయినప్పటికీ ఈ ఉపాసన నేను ఆత్మోద్ధరణ కోసమే కానీ ఏదో లోకాన్ని ఉద్ధరిస్తున్నానని నేను ఎప్పుడు అనుకోలేదు. అందువల్ల ఇది వినేసి పరిగెత్తుకుని మళ్ళీ దగ్గరికి వచ్చి నేనేదో చేసేస్తానని ఎవరు రావద్దు. ఒకవేళ వచ్చినా మంత్రోపదేశం చేస్తాను తప్ప, మంత్రం ఇస్తాను తప్ప హఠాత్తుగా శూన్యంలో మాన్యం సృష్టిస్తామని గురువుగారు ఎప్పుడు అన్నది మా నియమాలకి వ్యతిరేకం. అప్పుడప్పుడు కొంతమంది పాపం మా ఇంటర్వ్యూలు చూసి మీరు శివుని చూశారు కదండి, మాకేదో ఇల్లు తెచ్చిపెట్టండి అంటారు. అలా చేయకూడదు. ఏదన్నా మేము ఇచ్చిన అనుష్ఠానాన్ని స్వీకరించి జపం చేసుకుని తనను తాను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం అని భగవద్గీతలో చెప్పాడు. తను తాను ఉద్ధరించుకోవాలి. ఎవడైనా హఠాత్తుగా ఒరే నాయనా మిమ్మల్ని 2 రోజుల్లో గొప్ప పండితుడిని చేస్తాను, కోటీశ్వరుని చేస్తానంటే అది మోసం. నేనండం కాదు, శివుడు చెప్పాడు అది. కాబట్టి అలాంటి బుట్టల్లో మాత్రం ఎప్పుడూ పడద్దు. కుండ బద్దలు కొట్టినట్టే అలాగే చెబుతాను నేను. అంటే గురుగారు ఇప్పుడు చాలా వరకు కూడా మనం మంత్ర సాధన, యోగ సాధన అనుకుంటాం కదండి.
మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం అనేది మంత్ర సాధన ద్వారా తెలుస్తుందా, యోగ సాధన ద్వారా తెలుస్తుందా? ఈ రెండు ఉండవలసిందే. ఇప్పుడు ఎవరికైనా ఒక మంత్రం ఇచ్చే ముందు ఆలోచిస్తాం అవతల వాడికి అర్హతను బట్టి. ఒక్కొక్కప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అవతల వాడి కష్టాన్ని చూసి అనర్హులు కూడా ఇస్తాం. ఈ మంత్ర సాధన వాడు చేస్తే బాగుపడతాడని తెలియాలంటే వాడికి యోగం ఉండాలి. ఆ యోగం మాకు తెలియాలి. యోగం ఉంటేనే మంత్రం వస్తుంది, మంత్రం వస్తేనే యోగం వస్తుంది. రెండు పరస్పర పూరకాలు, బొమ్మ బొరుసులు లాంటివి. కాబట్టి మంత్రము యోగము రెండు కోణాలను గ్రహించండి. కాకపోతే ఒకసారి గురువుల దగ్గర మంత్ర స్వీకారం చేశాక యావజ్జీవితం విడిచిపెట్టకుండా చేయాలి. అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మాకు చాలా శిష్యులు ఉన్నారు. ఇవాళ చాలామంది వచ్చారు, కానీ 30 ఏళ్ల క్రితం నుంచి నా దగ్గర మంత్రం పొందిన వాళ్ళు ఉన్నారు. నేను 86లో ఉపన్యాసం మొదలెట్టానండి. అప్పుడు కరెక్ట్గా నాకు 20వ ఏడు. ఎంత? నా 20వ ఏట వేదికల మీద ఉపన్యాసం మొదలెట్టాను. ఇళ్లలో చెప్పేది వేరే విషయం. 1986లో అర్ధవరం అనే ఒక పల్లెటూరులో ఒక యోగిని మాత, ఆవిడ పేరు తాడినాడ నడినాంబ, ఇప్పుడు బతిగా ఉన్నారు, అర్ధవరంలో ఉన్నారు. ఆవిడే నేను ఉపన్యాసం చెప్పగలనని గుర్తించారు. సుందరకాండని చెప్పమంటే చెప్పాను. 37 ఏళ్ళు నుండి ఇప్పుడు 38లోకి అడుగుపెట్టాం అనమాట. అప్పుడే ఆనాటి నుంచి నా దగ్గర మంత్రాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏలూరు పీఠం దగ్గర చాగంటి పార్థసారథి గారి భార్య విశాలాక్షి గారు 23 ఏళ్ల క్రితం నా దగ్గర ఉపదేశం పొందారు. 23 ఏళ్ళు అయింది. ఇప్పటికీ అదే భక్తితో ఉన్నారు. ఆవిడ ఎప్పుడు మారలేదు. కొంతమంది ఉంటారు, ఓ రోజు వస్తారు, ఉపదేశం పొందుతారు, ఒక ఏడాది చేస్తారు, మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెడతారు. ఏదో కారణం చేత ద్వేషం పొందుతారు. ప్రాణం పోయిన ద్వేషం రాకూడదు, చివరిదాకా ఒకే రకంగా ఉండాలి. కాబట్టి అలాంటి భక్తుల్ని చూసాం, ఇలాంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాను నేను? ఈ వచ్చిన వాళ్ళల్లో మర్చిపోతారని నాకు తెలియదా? ఇవాళ మన దగ్గర ఉపదేశం పొంది కొంతకాలం ఉపాసన చేసి రేపు పొద్దున ప్రయోజనం వచ్చాక గురువుల్ని ద్వేషించేవాళ్ళు, మర్చిపోయేవాళ్ళు ఉంటారని తెలుసు. అయినా జాలి అది గురువు యొక్క లక్షణం. కాబట్టి ఎందుకు చెప్తానంటే యోగం ఉంటేనే ఇస్తేనే వాడికి యోగం వస్తుంది. ఈ రెండు పరస్పర పూరకాలు, తప్పదు. చిరంజీవితత్వం అనేది మనిషికి వరమా శాపమా గురువుగారు? మార్కండేయుడు లాంటి వాళ్ళకి చిరజీవత్వం చాలా లాభం. అశ్వత్థామకి చిరంజీవే. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంస్య విభీషణ కృప పరశురామస్య సప్తయితే చిరజీవన. ఇందులో అశ్వత్థామ చిరజీవి. అది మధ్యలో కొంతకాలం ఆయనకి శాపం అవలా. మరి పాఠాంతరాల్లో 2000, కొన్ని చోట్ల 3000 అని ఉన్నది. భారతంలో 3000 ఏళ్ళు. 3000 సంవత్సరములు నీ ఒళ్ళంతా మంటలు పుడతాయి, కుష్ఠరోగంతో పుళ్ళు పడిపోయి నెత్తురు కారుతూ ఉండగా నానాయాతన పొడని కృష్ణుడు చెప్పించాడు. ఇది ఉప పాండవుల్ని, నిద్రపోతున్నటువంటి పాండవుల సైనికులు చంపినప్పుడు. వ్యాసుడు తథాస్తు అన్నాడు. ఇది ఎందులో ఉంటుంది? సౌప్తిక పర్వంలో ఉంటుంది, మహాభారతంలో. చిరంజీవిగా 3000 ఏళ్ళు కుష్ఠరోగంతో అనుభవించడం కష్టమే కదా మరి. కాబట్టి చిరంజీవిగా ఉండి అంత మహానుభావుడయ్యుండి, శివ అంశతో పుట్టినవాడయ్యుండి, పైగా శివానుగ్రహంతో కత్తిపుచ్చుకుని అందరినీ చంపినవాడయ్యుండి కూడా ఈ శాపాన్ని అనుభవించాడు. ఇప్పుడు అతనికి ఆ 3000 ఏళ్ళు ఇప్పుడు అది పోయింది, అయిపోయింది అనుకోండి, శాపం అయిపోయింది. అయినా అది యాతనే. కాబట్టి ఒక్కొక్కప్పుడు దీర్ఘాయువు కూడా కష్టమే. కానీ మార్కండేయుడు హాయిగా శివుణ్ణి, కేశవుణ్ణి చూసుకుంటూ తిరుగుతున్నాడు. మహానుభావుడు ప్రహ్లాదుడు పాతాళంలో చిరజీవిగా ఉన్నాడు. ఎప్పుడు విష్ణు సన్నిధానంలో ఉంటాడు. బలిచక్రవర్తి గుమ్మం దగ్గర కాపలాకి వస్తున్నాడు విష్ణువు. అది చిరజీవిత్వం అంటే. కాబట్టి యోగాన్ని బట్టి కొందరికి చిరజీవిత్వం లాభం, కొందరికి కష్టం. కొంతమంది ఉంటారు పాపం 150 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. మా నాన్నగారు చెప్పారు 150 ఏళ్ళు బతికారట. ఆయన కాలంలో ఒక ఆయన ఎప్పుడూ తిండి లేక ఏడుస్తూ, ఎందుకంటే చావు రావట్లేదంటూ ఏడ్చేట. అలా బతకైనా మరి కాదు. భగవంతుడిని ఉపాసిస్తూ తాను ఆనందంగా ఉంటూ ఇతరులకు ఆనందం ఇచ్చేటప్పుడు ఆ ఆయువు దీర్ఘాయువైన అల్పాయువైన సుఖమైన ఆయువు.